వాక్యము మూడవ వాక్యము కీర్తనల గ్రంథం 90 వచనం. కీర్తన గ్రంథం మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. అది ఈ దినము మన మూలవాక్యం. దాని టాపిక్గా మన అవసరం ఏంటంటే మా జ్ఞాన హృదయమును కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము అనే దానికి టాపిక్గా దినములను లెక్కించు జ్ఞానము. దినములను లెక్కించు జ్ఞానము అది టాపిక్. అయితే ఈ మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము, మా దినమును లెక్కించుటకు మాకు నేర్పు అన్నది కీర్తన గ్రంథం 90 వచనం. అయితే ఈ కీర్తన గ్రంథం 90 17 వచనములతో కూడి ఉన్నది. ఇది 90 కీర్తనలు 90 అంతా మోసే ప్రార్థించినట్లుగా మోసే కీర్తనగా ఉన్నది. అయితే దైవజనుడైన మోసే చేసిన ప్రార్థన అది. అయితే ఇది ఒక చిన్న ప్రార్థన. అదే కాకుండా అపూర్వమైన ప్రార్థన, ఆలోచింపచేయు వ్యత్యాసమైన ప్రార్థన. ఇది చిన్న ప్రార్థన. అయితే పరిశుద్ధ గ్రంథమందు ఎన్నో ప్రార్థనలు కలవు. పరిశుద్ధ గ్రంథమందు ఎన్నో ప్రార్థనలు కలవు. అయితే పాపినైనా నన్ను కరుణించమని ఒక్కరి ప్రార్థన. తన దుఃఖమును మార్చు నిమిత్తము ఎబ్బేజు చేసిన ప్రార్థన. ఆకాశము నుండి అగ్ని రప్పించుటకు ఏలియా చేసిన ప్రార్థన. పనులు ఊడదీయబడిన స్థితిలో పరిహాస వస్తువుగా ఉన్న సంసోను చేసిన ప్రార్థన. నన్ను ఆశీర్వదించనే కానీ నిన్ను విడువనని యాకోబు చేసిన ప్రార్థన. దావీదు కుమారుడా నన్ను కరుణించమని భర్తపై చేసిన ప్రార్థన. శిలువ వేయబడిన దొంగ చేసిన చిన్న ప్రార్థన ఇటువంటివి ఎన్నో ప్రార్థనలు బైబిల్ నందు ఉన్నది. అయితే దినములను లెక్కించు జ్ఞానము మాకు దయచి నేర్పుమని హృదయమును కుమ్మరించి ప్రార్థించిన మోసే 90వ కీర్తన ప్రారంభంలో దైవజనుడైన మోసే చేసిన ప్రార్థనని చెప్పబడి ఉన్నది. అయితే అలాగైతే ఆ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో, ఆయన చేసిన ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో మనం గ్రహించాలి. అయితే పరిశుద్ధ గ్రంథమందు 7 దైవజనులను పిలువబడింది. 7 పరిశుద్ధ గ్రంథమందు 7 దైవజనులుగా పిలువబడటం జరిగింది. ఆ 7 ఎవరు అంటే 1 మోసే, 2 సమూయేలు, 3 దావీదు, 4 ఏలియా, 5 ఎలీషా, 6 షెమాయా, 7 హానాను. ఈ 7 పరిశుద్ధ గ్రంథమందు దైవజనులుగా పిలువబడటం జరిగింది. ఈ మోసే దైవజనుడుగా ద్వితీయోపదేశకాండం 33 అధ్యాయం 1వ వచనం చూస్తే దైవజనుడిగా మోసే గురించి మనం అక్కడ చూస్తాం. అలాగే సమయాలు 1వ సమయాలు 9వ అధ్యాయము 6 నుంచి 10వ వచనం వరకు చూసినట్లయితే ఈ సమయాలను దైవజనుడిగా మనం చూస్తాం. దావీదు నెహెమీయా 12వ అధ్యాయము 24వ వచనంలోను, ఏలియాను 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, అదేవిధంగా ఎలీషాను 2వ రాజులు 4వ అధ్యాయం 7వ వచనంలోను, షెమాయా 2వ దినవృత్తాంతాలు 11వ అధ్యాయము 2వ వచనంలోను, హానాను ఇర్మియా
35 అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే వీళ్ళని దైవజనులుగా, ఈ 7 దైవజనులుగా మనం చూస్తాం. అయితే ఈ 7లో మోసే తను చూసుకున్నట్లయితే మోసే గొప్ప ప్రార్థన వీరుడు. మోసే గొప్ప ప్రార్థన వీరుడు. అతను 2 పర్యాయములు 40 దినములు సీనాయి కొండ ఎక్కి 2 పర్యాయములు మోసే 40 దినములు సీనాయి కొండ ఎక్కి అన్నపానములు లేకుండా దేవుని సన్నిధిలో నిలిచి ఉండి 10 ఆజ్ఞలను పొందడం జరిగింది. మోసే సీనాయి పర్వతం ఎక్కి 40 దినములు అన్నపానములు లేకుండా దేవుణ్ణి ప్రార్థించి ఆయన సన్నిధానంలో ఉండటం వలన 10 ఆజ్ఞలను ఆయన పొందడం జరిగింది. అదేవిధంగా ఈ మోసే దేవునితో ముఖాముఖిగా కూడా మాట్లాడటం జరిగింది. దేవునితో ముఖాముఖిగా మాట్లాడటం, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడనియు మనుషులందరిలో సాత్వికుడనియు మంచి సాక్ష్యము పొందడం జరిగింది. మోసే ఆయన ప్రార్థన ప్రాముఖ్యమైనది కదా. అయితే దినములు లెక్కించు జ్ఞాన హృదయం కొరకు మోసే ప్రార్థించడం జరిగింది. అయితే నేటి కాలం ముందు అంటే ఈ రోజుల్లో మనుషులకి మనకి ఎన్నో విధమైన జ్ఞానములు కలవు. ఒక రకం కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం చాలా జ్ఞానాలు మనకు ఉన్నాయి. అవి ఏమిటంటే శాస్త్ర జ్ఞానము, భౌగోళిక జ్ఞానము, అంతరిక్ష జ్ఞానము, కూర్చున్న జ్ఞానము, వైద్య జ్ఞానము, కంప్యూటర్ జ్ఞానము, ఎన్నో రంగములలో మానవుడు అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. కానీ మానవునికి లేని జ్ఞానం అన్నది ఒకటి. అది ఏమిటంటే తన దినములను లెక్కించు జ్ఞానము మానవుడికి లేదు. మానవుడు ఒకటి, మనందరికీ లెక్కి జ్ఞానం లేదు. ఒక్కొక్కరికి ఒక దాంట్లో నైపుణ్యం ఉంటుంది. ఉదాహరణకి సెల్ ఫోన్లు ఉన్నాయి. సెల్ ఫోన్లో చిన్నపిల్లాడు ఆటోమేటిక్గా అప్లోడ్ డౌన్లోడ్ అని చెప్పేసి ఇచ్చేసి గేమ్లు ఇష్టపడినా చేస్తూ ఇచ్చేస్తాం. కానీ కొందరికి అది తెలియదు. ఎవరి వారికి నాకే పూర్తిగా తెలియదు. కాబట్టి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైన జ్ఞానం ఉంటుంది. కానీ దినములు లెక్కించే జ్ఞానము ఎవరికి లేదు. అయితే భూమి మీద మనం ఎంతకాలం వదులుతామన్నది, జీవించినది అది రహస్యం ఉండగానే మనం పలానప్పుడు మనం చనిపోతాం అన్నది మనకు తెలియదు. లోకం ఎప్పుడు ముగిస్తుంది, ఎప్పుడు క్రీస్తు మరలా ఈ లోకం మనకు వస్తాడు, ఆ దినములను మనం తెలుసుకునే జ్ఞానం ఎవరికి లేదు. అయితే జ్ఞానమును మనకు తెలియదు. ఎప్పుడు మనం చనిపోతాం, ఎప్పుడు క్రీస్తు రాకడా అంటే మనకు తెలియదు. కానీ తెలిసినది ఏమిటంటే మరణ శిక్ష విధింపబడిన ఒక నేరస్తుడికి తెలుసు. అక్కడ అంటున్నాడు, మరణ శిక్ష విధింపబడిన నేరస్తుడు ఏమనంటే, అయ్యా వెలుపలి వారికి దినములు లెక్కించి జ్ఞానము లేదు, కానీ నేను ఫలానా తారీఖు ఫలానా గంటకు ఉరి తీయబడినని నిర్ణయించబడినందున దినములు లెక్కించి జ్ఞానము నాకు కాదు అని. అంటే ఒక ఖైదీకి మరణశిక్ష విధించినట్లయితే వాడికి తెలుసు ఫలానా నెల ఫలానా తారీఖు ఇన్ని గంటలకు ఈ విధంగా ఉరి తీస్తారు, ఆడికి తెలుసు. అలాగే మనకు ఒక ఆపరేషన్ చేస్తున్నారు, ఆపరేషన్ చేసినప్పుడు ఫలానా రోజు ఫలానా ఇన్ని గంటలకి ఆపరేషన్ చేస్తారు తెలుసు. అంతేగాని మనం ఎప్పుడు చనిపోతాం, క్రీస్తు ఎప్పుడు అయినా భూమి మీదకి వస్తాడు, ఏం జరుగుతుంది అన్నది మనకు తెలియదు. మనకు ఆ దినములు తెలుసుకునే జ్ఞానం మనకు లేదు. అయితే దినములు లెక్కించే జ్ఞానము మనకున్న ఎడల ప్రతి క్షణము మనము వాడుకునేదాం. మనకు అది తెలుసుకున్నట్లయితే మనం ఎలా ఉండాలి ఏమిటి అనేది మనం తెలుసుకుంటాం, ఆ జాగ్రత్తగా ఉంటాం. అందుకే బైబిల్ చెబుతున్నది ఏమనంటే, ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, దినములు చెడ్డవి కనుక సమయమును కోరియక సద్వినియోగము చేసుకున్నాడు అని. దినములు చెడ్డవి కనుక
సమయమును పోనీయక సద్వినియోగం చేసుకున్నారు. ఉదాహరణకు ఒక వ్యాపారి తను కూర్చున్న స్థలం వెనుక ఒక వాక్యమును రాసి ఉంచుకున్నాడు. ఒక వ్యాపారి అతను వ్యాపారం చేసే చోట ఒక వాక్యం, ఒక బోర్డు తగిలించుకొని, కొన్ని చోట్ల అరువు రేపు అని ఉంటుంది, కొన్ని చోట్ల అరువు లేదు అని ఉంటుంది. అలా ఒక్కొక్క బోర్డు. అట్లాగే ఈ వ్యాపారి కూడా ఒక బోర్డు తగిలించుకున్నాడు. అట్లా నేను ఉద్యోగం చేసినప్పుడు కూడా నా దగ్గర కూడా ఒక బోర్డు ఉండేది, అది ఆవిడకి తెలుసు. అయితే ఏమిటంటే కాలము బంగారముతో సమానము, బేరం చేసి నా సమయమును వ్యర్థము చేయవద్దు అని. ఆ వ్యాపారస్తుడు కాలము బంగారముతో సమానము, బేరం చేసి నా సమయమును వ్యర్థము చేయవద్దు అని. అవును, మన దేవుని బిడ్డలైన మనకు ఎన్నో బాధ్యతలు కలవు. రక్షణ పొందని ప్రజలకు సువార్త ప్రకటించటయు, రక్షణ పొందిన వారికి సువార్త ప్రకటించటయు, రక్షణ పొందిన వారి మధ్య ఉద్యమము కలుగు చేయు భారము మన మీద వేయబడి ఉన్నది. కాలం విలువను గుర్తించని వారు కన్నీరు కార్చెదరని ఒక భక్తుడు పలకడం జరిగింది. కాలం విలువను గుర్తించని వారు కన్నీరు కార్చెదరని ఒక భక్తుడు చెప్పడం జరిగింది. దినమును లెక్కించు జ్ఞానముతో పాటు ఈ దిగువ 5 అంశములకు కూడా మనం కలిగి ఉండాలి. ఇది ఎంతవరకు మనం దినములను లెక్కించు జ్ఞానము గురించి ఉత్పత్తి గారు విన్నాం. అయితే ఇప్పుడు అసలైన టాపిక్లోకి మనం వచ్చినట్లయితే ఒక 5 గురించి మనం చూద్దాం. మొదటిదిగా సమయము కొద్దిపాటిది. సమయము కొద్దిపాటిది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూస్తే, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అని. కాబట్టి మా సమయము కొద్దిపాటి. అయితే పితరుడైన యాకోబు అంటున్నాడు ఇక్కడ ఏమనంటే, ఆదికాండం 47వ అధ్యాయము 9వ వచనం చూస్తే, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130 సంవత్సరములు, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి అని ఇక్కడ యాకోబు ఇక్కడ చెప్తున్నాడు. సమయం కొద్దిపాటిది అన్న దాంట్లో. అదేవిధంగా దావీదు కూడా మాట్లాడుతున్నాడు. కీర్తనలు 39:5లో, నా దినములు పరిమాణము నీవు వెతుడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది, ఎంత స్థిరుడినైనను ప్రతివాడును కేవలము వడ్డీ ఊపిరి వలె ఉన్నాడు అని. అదేవిధంగా యోగు కూడా అంటున్నాడు. యోగు భక్తుడు మాట్లాడిన మాటలు యోగు 7వ అధ్యాయము 6వ వచనం చూస్తే, నా దినములు నేత గాని నాడి కంటెను వడిగా గతించుచున్నవి, నిరీక్షణ లేక అవి క్షయమైపోవచ్చున్నవి అని. అది యోగు పలికిన మాట. అయితే మానవుని జీవితం, మన జీవితం ఎటువంటిది అంటే, పొద్దున మొలిసి చిగురించి పచ్చగడ్డితో సమానము, సాయంకాలం అది కోయబడి వాడబోనని. మన మానవ జీవితం ఎటువంటిదంటే, పొద్దున మొలిసి చిగురించి పచ్చి గడ్డితో సమానము. ఉదయం పచ్చగడ్డి కొంచెం బాగా లేదు, సాయంకాలం అది వాడిపోతుంది, అది కోయబడి వాడిపోనని కీర్తనలు ఇప్పుడు ఈ 90వ అధ్యాయము 6వ వచనంలో ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లోనే 90వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు కూడా ఆయన 2 కొరింథీ 5వ అధ్యాయము 2వ వచనంలో అంటారు, కాబట్టి పరలోకము నుండి వచ్చి మన నివాసము దీనిపై ధరించుకొన అపేక్షించుచున్నాము, దీనిలో మూలుగుచున్నాము అని వ్రాయిస్తున్నాడు. అయితే చాలామంది పుట్టినరోజులు ఎంతో అట్టహాసంగా జరుపుకుంటారు. చాలామంది బర్త్డేని మంచి అట్టహాసంగా జరుపుకుంటారు. చాలా డబ్బులు
వ్యయం చేసి, కానీ తన మరణ దినములు ఏమీ ఆలోచించరు, దానిని గురించి భయపడుతున్నారు. మన పుట్టు గురించి చేసుకోవాలన్నా చనిపోవడం గురించి ఎవరు ఆలోచించరు. జననము ఎంత నిశ్చయమో మరణము కూడా అంత నిశ్చయమే. అందుకే పుట్టుట గిట్టుట కొరకే అన్నారు. అయితే ఎబ్రీ రాసిన పత్రిక, ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం చూస్తే, మనుషులు ఒక్కసారి వృద్ధి పొందవాలని నియమింపబడిన, ఆ తరువాత క్రీస్తు జరుగునని. అయితే కొందరు జీవితము పొడగతో పోల్చుకుంటున్నారు. మన జీవితాన్ని కొందరు పొడగతో పోల్చుకుంటున్నారు. అది ఎంతో చక్కగా బోర ఊదినప్పుడు పెద్దగా కనిపిస్తుంది ఇక్కడ మనకు ఉండేవి. అయితే అది ప్రకాశించిన హఠాత్తుగా అది ఎప్పుడు అది పేరుపోతుందో నాకు తెలియదు. అటువంటిది మన జీవితం కూడా, ప్రాణం కూడా. అయితే మానవ జీవితంలో ఒక కథతో బైబిల్ పోల్చుతున్నది. 90వ అధ్యాయము 9వ వచనం ప్రకారం చూస్తే, సినిమాలో 3 గంటల సమయం వరకు ఒక కథను నడుపుతున్న ప్రకారము మానవ జీవితము ఆ విధంగా జరుగుతున్నదని 90వ అధ్యాయం 9వ వచనం ప్రకారం మనం చూస్తున్నాం. అయితే ఈ కొద్దిపాటి జీవితంలో మనం చేయవలసిన ప్రాముఖ్యమైన పనులు, బాధ్యతలు కలవు. ఏమిటి ఆ బాధ్యతలు? మనం చేయవలసిన పనులు అంటే, రక్షణ పొందుట మన బాధ్యత. రక్షణ పొందుట మన బాధ్యత. క్రీస్తు మన హృదయమందు చోటించి ఆయనను తన ఉత్తమ స్నేహితుడిగా చేసుకునే ఎడల నిత్యముగా నిత్యాశీర్వాదము మనము పొందుకునేదాము. ఈ జీవితం అంతా మన సృష్టికర్తయు మనలను వెతికి వచ్చిన వాడును, మన కొరకు ప్రాణం పెట్టిన వాడినైనా క్రీస్తుని గురించి తెలుసుకున్న ధన్యత అప్పుడు మనకు లభిస్తుంది. అలాగే క్రీస్తుని మనం తెలుసుకున్న ఎడల, ఇక్కడ ఫిలిప్పీ 1:2 చూసినట్లయితే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము అని. క్రీస్తు నాకు జీవము, చావు లాభం అని చెప్పగలము. ప్రభువు ఎంతో తేలికగా తన రక్షణను మనకు అనుగ్రహిస్తున్నాడు. అదేవిధంగా ఊదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుమని యెషయా 45:22వ వచనంలో చూస్తాం. అదేవిధంగా ప్రభువైన యేసు నామమును విశ్వాసించుము అని అపోస్తలుల కార్యాలు 16:31వ వచనంలో చూస్తాం. అప్పుడు ప్రభువైన యేసు నామమునందు విశ్వాసం ఉంచుము అన్నప్పుడు మనం ఆయన దగ్గరకు విశ్వాసం ఉంచినట్లయితే అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతురు అని. ఇది మొదటిది, సమయము పొందుపడింది. రెండవదిగా నిత్యత్వము దీర్ఘకాలము ఉండేది. నిత్యత్వము దీర్ఘకాలము ఉండేది. నిత్యత్వము అనగా అంతము లేని కాలము. నిత్యత్వం అనగా అంతము లేని కాలము. అంటే 1,00,000 సంవత్సరముల, 1,00,00,000 సంవత్సరముల అది లేదు. ఇది ఎవరికి తెలియదు. నిత్యత్వం అంటే అంతము లేని కాలం. ఉదాహరణకి ఒక చీమ బయలుదేరి, అది చీమ ఒక పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఒక ఇసుక రేణువు పట్టుకొని వచ్చి హిందూ మహాసముద్రంలో వేస్తూ, ఆ విధంగా ఆవిడ మళ్ళీ ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇసుక రేణువు తీసుకొచ్చి హిందూ మహాసముద్రంలో వేస్తే అది తప్పాలనుకుంటే సాధ్యమా? అది సాధ్యం కాదు. అదేవిధంగా నిత్యత్వము దీర్ఘకాలం ఉండేదంటే దానికి అంతము లేనిది, దానికి కౌంట్లెస్ అన్నమాట. అయితే ఒక మానవుడు వృద్ధి పొందినప్పుడు అతని శరీరము నేలన పడుతున్నది. మనం మరణించినప్పుడు మన శరీరం నేల మీద ఉంటుంది. కానీ ప్రాణాత్మక మాత్రం పైకి బయలుదేరి వెళ్తుంది. అప్పుడే ప్రాణాత్మ నిత్యత్వంలోనికి ప్రవేశించుటకు గ్రహించి భయపడుతున్నది. మళ్ళీ శరీరంలో రావడానికి ప్రయత్నిస్తుంది ప్రాణం, కానీ తిరిగి అది రాలేదు.
ఎంత ప్రయత్నించినా మన శరీరంలో ప్రవేశించుటకు ఎంతగా ప్రయత్నించిననో అది వీలు పడదు. భూమి మీద నివసించుతుండగా రక్షణ పొంది పరిశుద్ధముగా జీవించి తుది వరకు క్రీస్తునందు నిలిచి ఉండి మరణించిన వారిని ఆహ్వానించుటకు దేవదూతలు వచ్చేదారు. ఇక్కడ తేడా మనం చూసినట్లయితే భూమి మీద నివసించుతుండగా రక్షణ పొంది మనం ఇక్కడ రక్షణ పొంది పరిశుద్ధంగా జీవించి తుది వరకు క్రీస్తునందు నిలిచి ఉండి మరణించిన వారిని ఆహ్వానించుటకు దేవదూతలు వస్తారు. మన భూమి మీద జీవించినంత వరకు విశ్వాసం కలిగి దేవుని ఎరిగి ఉన్నట్లయితే మనం మరణించినప్పుడు మనకు పైకి కొనుకోబడే దేవదూతలు ఉంటారు. అలా కాకుండా అయితే పాపముతో మరణించిన ఎడల మనం పాపముతో భూమి మీద దేవుని నమ్మకుండా మన ఇష్టం ప్రకారంగా మనం ఉండి మరణించినట్లయితే మన ఆత్మని ఈడ్చుకొని వెళ్ళటకు దెయ్యములు వస్తాయి. ఇది తేడా. ఈ తేడా మనం గమనించుకొని మన నిత్య జీవితంలో మనం గడపాలి. యోధ దీనికి ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే యోధ ఇస్కరియోతు యొక్క నేటి పరిస్థితి ఏమిటో మనం చూద్దాం. యోధ ఇస్కరియోతు నేటి పరిస్థితి, అతడు అగ్నిగుండంలో దాదాపు 2000 సంవత్సరం నుండి అల్లాడుతున్నాడు. ఎందుకు అల్లాడుతున్నాడు? అతను చేసిన క్రియలను బట్టి. మరి అందరికీ తెలిసి యేసుక్రీస్తుని ఎవరు పట్టించారు అన్నది తెలుసు. అదే అతనే యోధ ఇస్కరియోతు యోధ. అయితే అక్కడ ఒక 2000 సంవత్సరాల నుంచి అగ్నిగుండంలో అతను బాధపడుతూ, అయ్యా భూమి మీద నాకు లభించిన అవకాశం అక్కడ పశ్చాత్తాపడినాడు. అయ్యా భూమి మీద నాకు లభించిన అవకాశమును జార విడిచినానే అని భరించలేని బాధను అనుభవించుతున్నాడు. అక్కడ భూమి మీద నేను లభించిన అవకాశం జార విడిచాను అని అక్కడ అగ్నిగుండంలో బాధపడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ జీవితకాల శిక్ష పొందిన ఒక ఖైదీకి ఒక దినం శరసాల నుండి బయటకు వచ్చేదనే నిరీక్షణతో ఉండవచ్చును. కానీ నిత్యాగ్నులు వేయబడిన వారికి అది సాధ్యము కాదు, నిరీక్షణ లేదు. అయితే ఇక్కడ లూకా సువార్త 12వ అధ్యాయము 16 నుంచి 20వ వచనం వరకు మనం చూసినట్లయితే ఒక ధనవంతుడికి భూమి సమృద్ధిగా పంట పండింది. అప్పుడు అతడు తనలో తాను ఇలా అనుకుంటున్నాడు, ఏమని నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు సుఖించుము, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొందును అని. ఒక ధనవంతుడికి సమృద్ధిగా పంట పండటం వల్ల అతడు పాత కొట్లని ధాన్యగారాలన్నీ తిప్పి పెద్దగా కొట్లు కట్టి వాటిలో ఈ పండిన పంట అంతా నిల్వ చేసి అప్పుడు నా ప్రాణమా తినము, త్రాగుము, సుఖించుము అని చెప్పేసి తనలో తాను అనుకున్నట్టుగా ఇక్కడ అయితే అది లూకా సువార్త 12వ అధ్యాయం 16 నుంచి 18వ వచనం 19వ వచనం వరకు. అయితే ఈ విధంగా అనుకుంటున్నప్పుడు లూకా సువార్త 12వ అధ్యాయం 20వ వచనం చూస్తే అక్కడ ఇలాగే అనుకుంటున్నప్పుడు అయితే దేవుడు అక్కడ ఇతన్ని ధనవంతుడిని ఏమని అంటాడంటే, వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాను, నువ్వు సిద్ధపరిచినవి ఎవరు వదనే అతనితో చెప్పాను. ఈ విధంగా ప్రాణమా తినము, తాగుము, సుఖించుమని అతను అనుకున్న సమయంలో దేవుడు అతన్ని వెర్రివాడ ఈ దినమే నీ ప్రాణమును నేను అడుగుతున్నాను, నువ్వు సిద్ధపరిచి ఎవరికి చెందుతాయని చెప్పేసి అంటాడు. అయితే నిత్యత్వమును కూర్చున్న జ్ఞానము శ్రద్ధ లేకుండా జీవించువారు ఎంత చదివినను హృదయ. కాబట్టి చాలామంది భూసంబంధమైన భవిష్యత్ ప్రణాళికను వేయించున్నారు. అంటే ప్రణాళిక లేకుండా
మరి భూమి మీద మానవుడు ఆశావాది, ఆశ లేకుండా మనం జీవించలేము. కానీ దానికి కొన్ని లిమిట్స్ పరిమితులు ఉంటాయి. అయితే ఇల్లు ఎక్కడ మనం కట్టుకోవాలి, మన ధనం వైపు పోగు చేయడం ఏ విధంగా పోగు చేయాలి, ఆ పోగు చేసిన ధనాన్ని ఎక్కడ దాచాలి, ఏ బ్యాంకుల్లో దాయాలి, లేకపోతే ఎక్కడ ఏ విధంగా ఇచ్చేయాలి, మనం రిటైర్ అయిన తర్వాత ఒక ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత వచ్చిన సొమ్ముతో ఏడు చేయాలి, తదుపరిగా రిటైర్ అయిన తర్వాత ఏ కుమారుడు దగ్గరికి వెళ్ళి, కుమారులు ముగ్గురు నలుగురు ఉన్నట్లయితే ఏ కుమారుడు దగ్గరికి వెళ్ళి ఉండాలి, ఇటువంటి ప్రణాళికలు ఉంటాయి. ఇది కోరికలు ఉన్నప్పటికీ అలాంటి వాడికి అటువంటి ఉండవనుకోండి, మాకు ఎలాగ లేదు కాబట్టి. అయితే అన్నీ సరి అయినవే కానీ నిత్యత్వం కూర్చున్న ప్రణాళిక మాత్రం ఇవన్నీ అనుకుంటాం. కానీ నిత్యత్వం శాశ్వతంగా ఉండేదాని గురించి ప్రణాళిక అన్నది మనం ఇచ్చేయలేము. అనేకులు ఇహ సంబంధమైన జీవితం అందు దేవుని అందు నిరీక్షణ ఉంచు వారే ఉన్నారు. లోకానుసారమైన ధనధాన్యములు వారి నిత్యత్వమును చూడకుండా వారి పనులకు వృత్తితనము కలుగు చేస్తున్నవి. నిత్యానందము లేక నిత్య వేదన నేడే మనము తీర్మానించుకునవలెను. అది జ్ఞానము గల హృదయము. కీర్తనలు 90:12 ఇప్పుడు మనం మూలవాక్యం ప్రకారం మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుకున్నట్టు మాకు నేర్పుమని. ఇదే ఈ దినము, ఇదే మనము మూలవాక్యంగా మనం ఎంచుకున్నాం. అయితే భూమి మీద కుటుంబముగా సంతోషముగా జీవించుతున్నాము. నిత్యత్వములను అలాగే జీవించుటకు మీ కుటుంబ సభ్యులందరినీ రక్షణ కొరకు ప్రార్థించండి. భూమి మీద మనం కలిసి కుటుంబంగా ఏ విధంగా ఉంటున్నామో అదేవిధంగా నిత్యత్వములకు మనం ఉండేటట్టు కూడా మన కుటుంబంలో కలిసి ప్రార్థనలో ఒకే భయభక్తులుగా ఉంటాము. ఉదాహరణ చూసినట్లయితే లోతు కుటుంబముగా సొదొమను విడిచి వచ్చాను. లోతు కుటుంబముగా సొదొమను విడిచి వచ్చాను. నోవహు కుటుంబముగా వాడలో ప్రవేశించడం ద్వారా సంరక్షించబడిన. అదేవిధంగా మీరును కుటుంబంగా క్రీస్తుని వాడలో ప్రవేశించండి. మనము అందరము క్రీస్తుని వాడలో లోతు వలె నోవహు వలె మనం కూడా క్రీస్తు అనే వాడలోనికి ప్రవేశించాలి. ఇది రెండవది, నిత్యత్వము దీర్ఘకాలంగా ఉండేది. మూడవదిగా పాపము క్రూరమైనది. పాపము క్రూరమైనది. లోకమందు క్రూరమైన విషము నల్లత్రాసు పాము విషము అంతకన్నా కాకుండా సైనైడ్ క్యాప్సూల్స్ విషము కూడా కాదు. అవి శరీరమును మాత్రమే నాశనం చేయగలవు. అయితే అన్నిటికన్నా పాపము క్రూరమైనది ఏమిటంటే పాపము, కానీ పాపము విషము ప్రాణాత్మ శరీరమును అది మూడింటిని నాశనము చేయగలదు. ఈ పాపం అనేది అంటే ఇవన్నిటి నాగుపాము విషం కన్నా, సెనైడ్ క్యాప్సూల్స్ కన్నా ఈ పాపం అనేది చాలా ప్రమాదకరమైనది, క్రూరమైనది అని. పాపం ఎంత క్రూరమైనదో చూద్దాం. అది మనకును దేవునికి మధ్య ఎడబాటు కలుగు చేయించున్నది. పాపం ఎటువంటిదంటే మనకును దేవునికి మధ్య ఎడబాటు కలుగు చేయించున్నది. దేవుని సహవాసము నుండి మనను వేరు చేయించున్నది. దైవ ప్రసన్నతతో మనలను నుండి తొలగింప చేయించున్నది. ఈ పాపము ఈ విధంగా మనల్ని విడదీస్తుంది దేవుని నుండి. మీ దోషులు మీకును దేవునికి అడ్డముగా వచ్చారు. ఎస్ఐ 59:2 చూస్తే మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచను కనుక ఆయన ఆలకింపకున్నాడని. ఇక్కడ సాతాను చూస్తే పాపము మధురమైనది అని సాతాను చెప్పుతున్నాడు, చూపించుతున్నాడు. అనుభవించమని సాతాను మనల్ని ఆహ్వానిస్తున్నాడు. తుదకు నరకములోనికి నెట్టివేయిస్తున్నాడు. అయితే సాతాను ఉదాహరణ చూసినట్లయితే సాతాను ఏదేను తోటలో ఆదాము అవ్వలను మోసగించింది. తినవద్దన్న పండ్లను తినిన ఎడల మీ నేత్రములు తెరువబడి దేవదూతల వలె అగునని చెప్పడం జరిగింది. తుదకు పాపము, శాపము, వ్యాధి, మరణము వారికి లభించడం జరిగింది. యాకోబు పత్రిక 1:15 చూసినట్లయితే దురాశ గర్భమును ధరించి
పాపము కనుక పాపము పరిపక్వమై మరణము కరును అని. అదేవిధంగా రోమ పత్రిక 6:23 చూస్తే ఏలయనగా పాపములను వచ్చు జీతము మరణము అని. అదేవిధంగా యెహెజ్కేలు 18:20 చూస్తే పాపము చేయువాడే మరణము పొందునని బైబిల్ ఇలాగా హెచ్చరిస్తుంది. ఇది సామెతలు 28:33 చూస్తే బైబిల్ ఏ విధంగా హెచ్చరిస్తుందంటే బాగా ఈ సామెతలు 28:13 ప్రకారం అతిక్రమము కనుక అతిక్రమాలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందునని. అదే మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి దుర్నీతి నుండి మనము పవిత్రులుగా చేయడని 1 యోహాను 1:9 మనం చూస్తాం. అదేవిధంగా యెషయా 53:5 చూస్తే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడిను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగించున్నదని. ప్రభువైన యేసుక్రీస్తు మన ప్రాయశ్చిత్త బలిగా మన కొరకైన సిలువలో మనం మరణించడం జరిగింది. నేడు కృపాద్వారములు మీ కొరకు తెరవబడి ఉన్నవి. నేడే రక్షణ దినము, నేడే అనుకూలమైన సమయము. ఈ గడియను వాడుకొని సిలువ వైపు చూసేదరా, కన్నీటితో మీ పాపమును ఒప్పుకొని పాప క్షమాపణ రక్షణను పొందుకునేదరా. ఇది మన ప్రశ్న. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనకు ఒక ప్రశ్న. మీ క్షమాపణ మీ నిత్యత్వమును తీర్మానించను. ఇది 3వది, పాపము క్రూరమైనది. 4వదిగా నరకము నిశ్చయమైనది. లూకాసు వార్త 16:24 చూస్తే అప్పుడు అతడు తండ్రి అయిన అబ్రహాము నాయందు కనికరపడి తన వేలి కొనను నీళ్లతో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పాను. ఇది ఎవరు ఈ విధంగా చెప్పారు? ధనవంతుడు అగ్నిగుండంలో బాధపడుతూ ప్రభువుని యేసుక్రీస్తు పలికిన మాట లాజరును పంపించడం. అయితే నరకము నిశ్చయము, అది నిత్యమైనది, అది ఎన్నడూ నశించదు. అక్కడ పురుగు చావదు, అగ్ని రాదు. అయితే ఎవరైతే ప్రభువును వెంబడించక అపవాదిని వెంబడించుతున్నారో వారే పాతాళమునకు నెట్టివేయబడతారు. నరకమందు వేదన అనుభవించిన ధనవంతుడు భూమి మీద ఉన్నంత వరకు ఈ ధనవంతుడికి లాజరు కనిపించలేదు. నరకమందు వేదన అనుభవించిన ధనవంతుడు లాజరును పంపుమని బ్రతిమాలెను. అయితే అప్పుడే అతనికి లాజరు జ్ఞాపకం రావడం జరిగింది. లాజరును పంపండి, మిషనరీలను పంపండి, నాకు ఇంకాను ఎక్కడ పశ్చాత్తాపడి, నాకు ఇంకాను 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా వేదనలో నిండిన ఈ స్థలమునకు రాకూడదు. నేనేదో అయిపోయింది, నా కాకుండా ఇంకొక 5 సోదరులు ఉన్నారు, వారు ఈ విధంగా పడకుండా ఉండాలని చెప్పేసి పశ్చాత్తాపంతో దేవుడితో ఇక్కడ మాట్లాడుతున్నారు. పరలోకమునకు ఒకే ఒక మార్గం కలదు, ఆ మార్గము యేసుక్రీస్తే. హల్లెలూయా. అదేవిధంగా యోహాను సువార్త 14:6 చూస్తే యేసు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు అని. ఆయనే సత్యము జీవము,
మార్గమై ఉన్నాడు. నరకమునకు వెళ్ళుటకు వేలాది మార్గములు కలవు. నరకం వెళ్ళడానికి కూడా మార్గాలు ఉన్నాయి. దేవుని రాజ్యాలకు వెళ్ళడానికి మాత్రమే మార్గం లేదు, కానీ చెడు పనులు చేయడానికి కూడా ఉన్నాయి. వేసే ఇంటికి వెళ్ళుట ద్వారాను త్రాగి మద్దిల్లుట ద్వారాను పాతాళంలోకి దిగిపోవచ్చును. అయితే సామెతలు 16:25 చూస్తే, ఒకరి మార్గము వారి దృష్టికి యథార్థముగా కనపడను, అయినను తుదకు మరణమునకు చేరును. అంటే సొదొమ గొమొర్రా అగ్ని చేత కాల్చబడినని లోతు గుర్తించలేదు. అయితే దేవుడు లోతు ఎడల ప్రేమ చూపించాడు. ఆదికాండం 19:17 చూస్తే, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నువ్వు వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడనో విలువగా నువ్వు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోము అని. అదేవిధంగా ప్రకటన 21:8 పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధకులందరూ అగ్ని గంధకములతో మొండు గుండములో పాలు పొందుతారు. ఇది రెండవ మరణం. నేడు ప్రభువు మన ఎదుట మరణ మార్గములు, జీవ మార్గములు ఉంచుతున్నాడు. ఏ మార్గంలో మనం ఎంచుకున్నామో మనమే ఆలోచించుకోవాలి, అది మనం ప్రశ్నించుకోవాలి. మరణ మార్గంలోకి వెళ్దామా, ఇది జీవ మార్గంలోకి వెళ్దామా, మనమే డిసైడ్ చేసుకోవాలి. ఇది నరకమునకు నిశ్చయమైనది. ఆఖరిగా పరలోకము మనది. ఫిలిప్పీ 3:2 ప్రకారం మన పౌరస్థితిలో పరలోకమందు ఉన్నది. మన పౌరస్థితి పరలోకములో ఉన్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపమై ఉన్నదని బాప్తిస్మిచ్చు యోహాను మన ప్రియ ప్రభువును ప్రసంగించి, మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపమై ఉన్నదని బాప్తిస్మిచ్చు యోహాను మన ప్రియ ప్రభువు ఆయన ప్రసంగించడం జరిగింది. ఈ లోకము శాశ్వతమైనది కాదు, అది మనకు స్థిరత్వమైనది కాదు అని. ఈ లోకం అనేది టెంపరీ, మన శాశ్వతమైనది కాదు. మనకి స్థిరమైనది, శాశ్వతమైనది పైన ఉన్నది. అయితే 2 పేతురు 3:7 చూస్తే, అది అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నది. మనము పరజనులుగాను పరదేశులుగాను ఈ లోకము దాటి వెళ్ళిస్తున్నాము. యోహాను సువార్త 14:2 చూస్తే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళిస్తున్నాను అని. అంటే మీ హృదయమందు పరలోక దర్శనంతో నింపండి, మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నావా అన్నవి మనం చూసుకోవాలి. అదేవిధంగా ఒక దినము ఆ ప్రకాశమానమైన దేశమందు మనం ప్రవేశించినప్పుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీ యజమానుని సంతోషంలోనికి ప్రవేశించమని ప్రభు మనల్ని చూసి చెప్పాను. ఆహా, ఆ దినము ఎంత ఆశీర్వాదకరమైనది. కాబట్టి ప్రభు రాకడ అతి సమీపమై ఉన్నది. పరిశుద్ధముగా కాపాడుకొనొచ్చు ప్రభు రాజ్యంలో ప్రవేశించడానికి మనం సిద్ధపడేదముగాక. ఇట్టి కృప దేవుడు మన